శ్రీ దేవీ భాగవతము ద్వితీయ స్కందము. శ్రీ సౌనకాదులకు శ్రీ సూత మహర్షి వ్యాసుని యొక్క జన్మ వృత్తాంతమును గురించి చెబుతూ ఉన్నారు. చేరీ దేశాన్ని పరిపాలించుచూ ఉన్న ఉపరిచర మహారాజు ఇంద్రుని గురించి తపస్సు చేసి ఒక దివ్య విమానాన్ని పొందిరి. భూమి ఆకాశములందు విహరిస్తూ ఉండటం వల్ల ఆయనకు ఉపరిచరుడు అనే పేరు వచ్చినది. ఆయనకు ధర్మపత్ని అయిన గిరికి వలన 5 పుత్రులు కలుగుగా వారిని వేర్వేరు ప్రదేశములకు అధిపతులుగా చేసిరి. ఉపరిచర మహారాజు వలన అద్రిక అనే అప్సరసకు 2 పిల్లలు కలిగిరి. పిల్లవాడు జన్మించారు. అద్రిక అనే అప్సరస బ్రాహ్మణుని శాపం వలన చేపగా పుట్టి 2 పిల్లలను పుత్రులను పుట్టిన తరువాత ఆ శాపము తొలగినంతనే తన లోకమునకు వెళ్ళెను. ఇక ఆ పుత్రులను పిల్లలు లేని దాసరాజు పెంచుకుంటూ ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దవారు అయిరి. ఒకనాడు పరాశర మహర్షి దాసరాజు వద్దకు వచ్చి నది ఆవలకి చేర్చమని కోరగా దాసరాజు తన కుమార్తెయగు సత్యవతిని పంపెను. సత్యవతిని మత్స్యగంధి అని కూడా అంటారు. ఆమె పరాశర మహర్షిని పడవనెక్కించినది. ఆవల తీరము చేర్చుచూ ఉండగా పరాశర మహర్షి ఆమెతో గడిపి నది ఆవలి తీరమునకు చేరినంతనే నదిలో స్నానము చేసి శుచిర్భూతుండై మహర్షి వెడలెను. ఆ మహర్షి ప్రభావం వల్ల సజ్జోగర్భమున మహా తేజస్సంపన్నుడైన శ్రీ వేదవ్యాసుల వారు జన్మించిరి. అలా జన్మించిన శ్రీ వ్యాసుల వారు ఇట్లు చెప్పిరి: అమ్మా, నేను తపము చేయుటకు వెడుతూ ఉన్నాను. నీవు నన్ను స్మరించినప్పుడు నీ వద్దకు వచ్చేదనని చెప్పి వెడలిరి. సర్వము చిత్రముగా తలంచిన సత్యవతి తండ్రిని చేరి తండ్రికి సహాయము చేస్తూ ఉండినది. ద్వీపమున ప్రభవించుచూ ఉండడం వల్ల ద్వైపాయనుడు అని, కృష్ణవర్ణము కలవాడు అవటం వడిచే కృష్ణ ద్వైపాయనుడు అని వ్యాసుల వారు ప్రఖ్యాతి చెందిరి. వేద విభజన చేసి మహాభారతము రచించి వాటిని తన శిష్యులైన జైమిని, పైలుడు, ఆసితుడు, దేవలుడు తన కుమారుడైన శుకులకు బోధించిరి. తదుపరి శ్రీ సంతన మహారాజు యొక్క వృత్తాంతమును గురించి చెప్పుచూ ఉన్నారు సౌనకాది మహర్షులకు సూత మహాముని. మహాపరాక్రమవంతుడు, ధర్మశీలుడు, సత్యవతుడైన ఇక్ష్వాకు చక్రవర్తి మహాభిషుడు ఒకనాడు సత్యలోకాన్ని చేరి బ్రహ్మను దర్శించి అభివాదము చేసి అక్కడ జరిగే సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో గంగ కూడా అక్కడికి వచ్చినది. నిండు సభ జరుగుతూ ఉన్న సమయంలో మహాభీషుడు గంగ యొక్క రూప లావణ్యములను గాంచి తల త్రిప్పుకోలేదు, కనులు దించనూ లేదు. అదే రీతిన అతనిని అనుకోకుండా గంగ కూడా చూసినది. అప్పుడు బ్రహ్మ కోపముతో వారి చపల చిత్తములకు ఆగ్రహించి ఆమెను మానవకాంతగా జన్మించమని మహావిష్ణుని మరలా పుణ్యం సంపాదించుకుని స్వర్గవాసము పొందు అని చెప్పెను. అలా శాపగ్రస్తులైన వారులు తమ తమ లోకాలకు ప్రయాణమై వెడుతూ ఉండగా శాపగ్రస్తమై తిరుగుచూ ఉన్న గంగకు ఉన్నట్టు ఉండి వశిష్ఠ శాపమూర్తులైన వసువులు తారసిల్లి ఇట్లు చెప్పిరి: అమ్మా, నువ్వు భూలోకంలో జన్మించాలని శాపము పొందావు. ఆ సమయంలో మేము నీ కడుపున పుడతాము. మమ్మల్ని కనగానే నీటిలో విడవమని ప్రార్థించారు. అప్పుడు గంగ వారి యొక్క కథను అడిగినది. వారు ఇట్లు చెప్పుతూ ఉన్నారు: మేము మా భార్యలతో భూలోక విహారము చేయుచు వశిష్ఠ ఆశ్రమమునకు వచ్చితిమి. ఇంతలో మాలో ఒకడైన
జౌ అను వసువు యొక్క భార్య ఆ ఆశ్రమము దాని వివరములు అందుండు దేనువును గురించి తెలుసుకుని ఆ దేనువును తీసుకుని రమ్మని కోరినది. మా వసువు జవుతో పాటు మేము కూడా ఆ ఘాతకములో పాల్గొన్నాము. అందరము కలిసి శ్రీ వశిష్ఠుల ఆశ్రమము చేరి మా సహకారముతో జౌ దేనువుని అపహరించాడు. ఈలోగా ఫలపుష్పాదుల నిమిత్తం బయటికి వెళ్ళిన శ్రీ వశిష్ఠుల వారు ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగినది తెలుసుకుని కోపముతో మమ్మల్ని మానవలోకంలో పుట్టమని శపించారు. ఈ విషయం తెలుసుకున్న మేము మహర్షికి శాపోపహరణం గావించమని వేడుకున్నాము. మాలో జౌను విడచి మమ్ములను 1 సంవత్సరం గర్భనరకం అనుభవించి తదుపరి శాప విముక్తులగుదురని తెలిపారు. ఈ ఘోరమునకు మూలకారకుడైన జవును భూలోకమునందు దీర్ఘకాలము నివసించి ఘోర బాధలను పొందమని శపించారు. కనుక ఓ తల్లి, కరుణామయి అయిని మమ్ము కనికరించి నీ గర్భమున జన్మించినట్లు వరమిమ్ము. మా అదృష్టమనగా నీవును శాపమూర్తివై భూలోకమున జన్మించాలి కాబట్టి ఆ తరుణంలో మమ్ము కటాక్షించి పుట్టిన వెంటనే నీవు మమ్మల్ని నీటిలో విడిచి మమ్ములను పవిత్రులను చేసి శాప విముక్తులను చెయ్యమని అర్థించిరి. వసువులకు అభయమిచ్చెను గంగ. తదుపరి భాగములో మిగిలినది తెలుసుకుందాము.